దైవజనులైన అయ్యగారికి, అమ్మగారికి, ప్రసక్కి, జాయిన్కి, అలాగే సన్నీ జోసెఫ్ అన్నకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు. నా పేరు అవంతిక. నేను చేసిన ప్రాజెక్ట్ పేరు నోవాహు ఓడా, నోవాస్ ఆర్క్. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి పాపముతో నిండి ఉండెను. నోవాహు అలాగే తన కుటుంబం మాత్రమే దేవునికి నీతిమంతులుగా కనిపించెను. నోవాహు 500 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నోవాహుతో ఇలాగూ అనెను, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నను గనుక నేను జల ప్రవాహముతో భూమిని నాశనము చేయుదును. నీవు నీ కుటుంబము కొరకు ఓడను చేసుకొనుము. ప్రతి జాతిలో నుండి 2 చొప్పున జంతువులను ఉంచుము. దేవుని చిత్త ప్రకారము నోవాహు 600 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు జల ప్రవాహము ప్రారంభించబడెను. నోవాహు 601 సంవత్సరం కలిగి ఉన్నప్పుడు ఓడ యొక్క కిటికీ తీసి చూసినప్పుడు భూమి ఎండి ఉండెను. దేవుడు నోవాహు కుటుంబాన్ని వెలుపలికి రమ్మని చెప్పగా వారందరూ వెలుపలికి వచ్చాను. దేవుడు నోవాహుతో, మేఘములలో నా ధనుస్సును ఉంచి తిని అది భూమికిని నాకు మధ్య నిబంధన గుర్తుగా నుండును అని చెప్పాను. మనము కూడా నోవాహు వలె నీతిమంతులుగా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. ఇంతేనా మీ చప్పట్లు? చిన్నపిల్లలు ఇంతమంది ముందు ప్రసంగాలు చేస్తున్నారు, ఇంకా బిగ్గరగా